హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కౌంట్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఎ కుక్కర్ ఈజ్ ₹2000 అండ్ డిస్కౌంట్స్ ఆర్ 30%, 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది కుక్కర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కుక్కర్ యొక్క ముద్రించబడిన ధర ₹2000 మరియు తగ్గింపులు వరుసగా 30%, 20% మరియు 10% ఉన్నాయి. కుక్కర్ యొక్క విక్రయ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ కుక్కర్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? ప్రింటెడ్ ప్రైస్ ₹2000. దాని మీద 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చాయి. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? ₹2000. అవునా? దీని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 30%. 30% అంటే 3/10 అనమాట. అంటే వాల్యూ అనేది 10 ఉండాల్సింది, 3 తగ్గింది, 7 అయింది అనమాట. అలాగే ఇక్కడ నెక్స్ట్ టైము 20%. 20% అంటే 1/5 అనమాట. ఓకేనా? సో 5 ఉండాల్సింది, 1 తగ్గి 4 అయిందనమాట. నెక్స్ట్ 10% డిస్కౌంట్. 10% అంటే 1/10. అవునా? అంటే 10 ఉండాల్సింది, 1 తగ్గి 9 అయిందనమాట. అలా డిస్కౌంట్లు అన్నీ పోగా ఇదేమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా? సో ఈ సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా. చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే, చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకి 00, అలాగే ఇక్కడ 00 గెట్ క్యాన్సిల్డ్. 5 1 టైము, 5 ఇక్కడ 4 టైమ్స్. మళ్ళీ ఇదంతా మల్టిప్లై చేయకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి, లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది, లాస్ట్ డిజిట్ వెరిఫై చేసినా సరే మనకి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడానికి ఇక్కడ మనకి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అవునా కదా? సో డిఫరెంట్గా ఉన్నప్పుడు సింపుల్గా వెరిఫై చేయొచ్చా లేదా? సో అలా చేసుకోండి. లేదంటే మనకి డిజిటల్ సమ్లు కూడా డిఫరెంట్గానే వస్తున్నాయి. చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9, ఇక్కడ 5, ఇక్కడ 7 అలా ఉంది కదా. సో డిజిటల్ సమ్ అప్లై చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ మనం డిజిటల్ సమ్ అప్లై చేద్దామా? డిజిటల్ సమ్ అప్లై చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ మొత్తం మల్టిప్లై అవుతున్నాయి. సో మల్టిప్లై అవుతున్నప్పుడు ఇక్కడ 9తో మల్టిప్లై అవుతున్నాయి. చూడండి, సో 9 ఇంటూ ఎనీథింగ్ ఎంత ఉన్నా సరే మనకి డిజిటల్ సమ్ ఏమవుతుంది? మళ్ళీ తిరిగి 9 వస్తుంది. అవునా? సో అంటే ఈ మొత్తానికి డిజిటల్ సమ్ ఎంత అంటే 9. సో 9 డిజిటల్ సమ్ ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 1 + 2 3 అవుతుంది, అంటే రాంగ్ ఆప్షన్. ఇక్కడ 1 + 8 9 అవుతుంది, మనకు కావాల్సింది కూడా 9, కాబట్టి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఎంత? 5 అవుతుందా? సో రాంగ్ ఆప్షన్. ఇక్కడ 7 అవుతుంది, రాంగ్ ఆప్షన్. అలా మనకి ఆప్షన్ 2 అనేదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మళ్ళీ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే కూర్చోకూడదు. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే రాహుల్ బాట్ ఏ స్వెటర్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% అండ్ సేవ్డ్ ₹200. వాట్ వాజ్ ద కాస్ట్ ఆఫ్ ది స్వెటర్ బిఫోర్ ద డిస్కౌంట్ వాజ్ గివెన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాహుల్ 25% తగ్గింపుతో ఒక స్వెటర్ను కొనుగోలు చేశాడు మరియు ₹200 ఆదా చేశాడు. తగ్గింపు ఇచ్చే ముందు స్వెటర్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ స్వెటర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది, ఇక్కడ స్వెటర్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అనేది లెట్స్ సే 100% అనుకుందాం. ఓకేనా? అయితే ఈ స్వెటర్ని ఈ రాహుల్ అనేవాడు ఎలా కొన్నాడు? 25% డిస్కౌంట్తో కొన్నాడు. ఎలా కొన్నాడు? దీని మీద 25% డిస్కౌంట్తో కొన్నాడు. మరి 25% డిస్కౌంట్ వస్తే వాడు ఎంత పే చేస్తాడు? 75% పే చేస్తాడు. అవునా కదా? అంటే దీన్ని బట్టి ఏమనుకోవచ్చు అంటే ఒరిజినల్గా డిస్కౌంట్ లేకపోతేనేమో వాడు 100% పే చేయాలి, దాని కాస్ట్ అది కాబట్టి. కానీ వీడికి ఎప్పుడైతే డిస్కౌంట్ వచ్చిందో వాడు అప్పుడు ఎంత పే చేస్తున్నాడు? వాడు 75% పే చేస్తున్నాడు. అంటే వాడికి ఎంత మిగిలింది? 25% మిగిలింది. అవునా కదా? యాక్చువల్గా 100% పే చేయాలి, కానీ డిస్కౌంట్ రావడం వల్ల వాడు 75% పే చేస్తున్నాడు. అలా వీడు ఫైనల్గా 25% సేవ్ చేస్తున్నాడు. ఎంత సేవ్ చేస్తున్నాడు? 25% సేవ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? హీ సేవ్డ్ ₹200. కానీ మనీ రూపంలో వీడు ఎంత సేవ్ చేస్తున్నాడు? ₹200 సేవ్ చేస్తున్నాడు. పర్సంటేజ్లోనేమో 25% సేవ్ చేస్తున్నాడు, మనీ రూపంలోనేమో ₹200 అయితే సేవ్ చేస్తున్నాడు. రెండు సేవింగ్సే కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమడుగుతున్నాడు? ద కాస్ట్ ఆఫ్ ద స్వెటర్ బిఫోర్ ద డిస్కౌంట్ వాజ్ గివెన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే డిస్కౌంట్ ఇవ్వక ముందు కాస్ట్ ఎంత ఉంది అనేసి అడుగుతున్నాడు. మరి డిస్కౌంట్ ఇవ్వక ముందు ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంది? 100% కదా. సో ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా? మరి 25% వాల్యూ 200 అయితే
100% ఏమవుతుంది, 25%కి 100% ఏమవుతుంది, ఇంటూ 4 కదా. మరి ఇది ఇంటూ 4 అయితే ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఇది కూడా ఇంటూ 4 అవ్వాలి. అలా ఇది ఎంత అవుతుందంటే 800 అవుతుంది, అవునా. అలా ఇక్కడ ఈ కాస్ట్ ఏమవుతుందంటే 800 రూపీస్ అవుతుంది. కానీ నిజానికి ఇక్కడ ఇది కూడా చేయకూడదు, మనం ఇదంతా చేయకుండా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు అనమాట. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి డిస్కౌంట్ ఎంత వస్తుందో అంత మనం సేవ్ చేసినట్టేనే కదా. ఎందుకంటే ఇక్కడ మనం సపోజ్ 100 రూపాయలు అనుకోండి కాస్ట్, దాని మీద 25% డిస్కౌంట్ వస్తుంది, అవునా. అంటే మనం ఎంత పే చేస్తాం, 75 పే చేస్తాం, అవునా కదా. 100లో 25% డిస్కౌంట్ వచ్చిందంటే మనం 75 పే చేస్తాం. అంటే ఆ మిగిలిన 25% ఏదైతే ఉందో అది మన దగ్గర మిగిలిపోతుంది, అది మనం సేవ్ చేస్తాం. అలా డిస్కౌంట్ ఎంతో అంత సేవింగ్స్ ఉంటాయి అనమాట, ఓకేనా. సో అలా ఇక్కడ 25% సేవ్ చేస్తాడు, 200 రూపీస్లో సేవ్ చేస్తాడు. రెండు సేవింగ్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడిగింది ఏంటి, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో 100% కదా, 100% కావాలంటే ఏం చేయాలి, 25%ని ఇంటూ 4 చేయాలి. ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే మనీ రూపంలో ఎంత, 800 అనమాట. అలా డైరెక్ట్గా అయిపోతుంది. దానికోసం మళ్ళీ తత్వంగా అంతా చేయకూడదు, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 22%, 17% అండ్ 11% ఆర్ ఈక్వలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 వరుస డిస్కౌంట్లు 22%, 17% మరియు 11%కి సమానమైన ఒకే డిస్కౌంట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు అనమాట. అయితే ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ యొక్క సింగిల్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు, ఓకేనా. అంటే ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్లో చెప్పమంటున్నాడు అనమాట, ఓకేనా. సో సింపుల్గా 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఉంటుంది కదా. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. మరి 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఏమవుతుందంటే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ బై 100, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ బై 100 ప్లస్ ఈసారి 3 తీసుకోండి, ఏబిసి బై 10,000 అనమాట, ఓకేనా. 10,000 ఇది 3 వాల్యూస్ ఉన్నప్పుడున్న మనకి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనమాట ఇది, ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. డిస్కౌంట్ అన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ తీసుకుంటే నేనేం చెప్పాను, డిస్కౌంట్స్ అన్నప్పుడు నెగిటివ్ సైన్ తీసుకోమన్నా, అవునా. సో నెగిటివ్ సైన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే -22 -17 -11 అవుతుంది. సో -22 -17 -39 అవుతుందా, -39 ఇది ఒక -11 అంటే ఎంత అవుతుంది, ఇది -50 అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అనమాట. అలా రెండు తీసుకొని మల్టిప్లై చేసి వాటిల్ని యాడ్ చేయండి, వచ్చిన వాటిని, అవునా. సో ఇక్కడ -22 ఇంటూ -17 అంటే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 22 ఇంటూ 17 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 17 ఇంటూ 22 అనమాట. సో ఏమవుతుందంటే 2 17s 34 మళ్ళీ 2 17s 34 అనమాట. అంటే 374 అవుతుందా, 374 అనేది ఇక్కడ ఈ రెండింటి యొక్క వాల్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ 17 ఇంటూ 11 అంటే మైనస్లు ప్లస్లు అయిపోతాయి కదా. 17 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది, 184 అవుతుందా, 187 అవుతుంది, 187 అవుతుంది. నెక్స్ట్ 22 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది, 242 అవుతుందా, 242 అవుతుంది అనమాట. సో మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, 4 7 11 2 2 అంటే 13 అవుతుంది. 1 క్యారీ ఇదిగోండి, 1 ఇక్కడ పెడుతున్నాను, 1 7 8 16 4 20 అనమాట, ఓకేనా. ఇదిగోండి 2 ఇక్కడ పెడుతున్నాను, 2 2 4 ఇక్కడ 5 8 అనమాట. అంటే 803 అనమాట. ఎంత, ప్లస్ 803 బై 100 అంటే సుమారుగా ఇది ఎంత అవుతుంది, ప్లస్ 8.03 అప్రాక్సిమేట్గా 8 అనుకుంటున్నాను నేను. 8 అనుకుంటే -50 ప్లస్ 8 అంటే ఏమవుతుంది, -42 అవుతుంది, అవునా కదా. సో -42 అవుతుంది. అలాగే ఏబిసి అంటే మూడింటిని మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే మళ్ళీ మనకి మైనసే వస్తుంది, అవునా. అలాగే ఇక్కడ ఏబిసి అంటే ఏమవుతుంది, 22 ఇంటూ 17 ఇంటూ 11 కదా. సో 22 ఇంటూ 17 అంటే ఎంత వచ్చింది మనకి, 374 వచ్చింది, అవునా కదా. సో 374 వచ్చింది. ఈ మూడింటికి మైనస్లు కాబట్టి మైనస్ ముందు రాసేసా, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 22 ఇంటూ 17 అంటే 374 ఇంటూ 11 కదా, ఇంటూ 11 బై ఇక్కడ ఎంత వాల్యూ 10,000, అవునా కదా. సో ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఇది 10 అనుకుంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 374 బై
1000 అవునా, అంటే ఏమవుతుంది పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది ఏమవుతుందంటే -42.374 అవుతుందా, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే సింపుల్గా డిస్కౌంట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 42.374% ఉంటుంది అప్రాక్సిమేట్గా. కానీ ఇక్కడ ఏమన్నాడు, అప్రాక్సిమేట్లీ 42 అని కదా, దగ్గరగా దేనికి ఉంటుంది, 42%కి దగ్గరికి ఉంటుంది అనమాట. అలా ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది నెగ్లెక్ట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ద అమౌంట్ ఇన్ ఏ బిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% దెన్ ₹279 ఈజ్ టు బి పెయిడ్, హౌ మచ్ ఈజ్ ద ఒరిజినల్ బిల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక బిల్లులో మొత్తం 10% తగ్గిస్తే ₹279 చెల్లించాలి, అసలైన బిల్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ ఒరిజినల్ బిల్ అనేది ఎంత పర్సెంటేజో మనకి ఎంత ఉంటుందో మనకి తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు, 100% అనుకోవచ్చు లేదా 100% అనుకోవచ్చు. ఇది ఒరిజినల్ బిల్ అనమాట, మనం పే చేయాల్సిన ఒరిజినల్ బిల్ ఇది. కానీ ఇక్కడ బిల్ ఏమవుతుంది, 10% డిక్రీజ్ అవుతుంది, అవునా కదా, 10% డిక్రీజ్ అవుతుంది. మరి యాక్చువల్గా మనం పే చేయాల్సింది 100% అయితే దాని మీద 10% తగ్గిందనమాట. అంటే ఇప్పుడు మనం ఎంత పే చేయాలి, 90% పే చేయాలి, అవునా కదా, 10% తగ్గిపోయింది కాబట్టి మనం ఓన్లీ 90% పే చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ₹279 ఈజ్ టు బి పెయిడ్, అంటే ఇక్కడ మనీ రూపంలో ₹279 పే చేయాలి అంటున్నాడు. అవునా, మరి ఇక్కడ పర్సంటేజ్లోనేమో మనం 90% పే చేయాలి, మనీ రూపంలో 279 పే చేయాలి. అవునా, రెండు పే చేయాల్సినవి కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి కదా. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఒరిజినల్ బిల్ ఎంత అంటున్నాడు. మరి ఒరిజినల్ బిల్ అంటే మనం ఏమనుకున్నాం, 100% కదా. సో అది ఒరిజినల్ బిల్ అనమాట. ఆ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an article is sold for ₹1176 after 2 successive discounts of 30% and 16% on its list price. What is the difference in rupees between the list price and the selling price of the article అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ₹1176కి 2 వరుస డిస్కౌంట్లు 30% మరియు 16% వచ్చిన తర్వాత ఒక ఆర్టికల్ అమ్మబడుతుంది. ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర మరియు విక్రయ ధర మధ్య తేడా రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో ఈ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి కదా, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. ఆ రెండింటిని బట్టి మనం డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్లు ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటి నుంచి మనం మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు. అవునా, అలాగే ఇక్కడేమంటున్నాడు, రేషియో కట్టేసేసి ఇక్కడేమంటున్నాడు ఈజ్ సోల్డ్ ఫర్ ₹1176 అంటున్నాడు. సోల్డ్ అంటే అమ్మాడు కదా, సో అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం దీనికి ఈక్వల్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ని అక్కడి నుంచి మనం మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ అయితే తీసుకురావచ్చు అనమాట. చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ 30% డిస్కౌంట్ కదా, 30% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 3/10. అవునా, సో ఫ్రాక్షన్ వాల్యూస్ తెలియాలన్నమాట. అంటే 10 ఉండాల్సింది ఏమైంది, 3 తగ్గింది. 3 తగ్గిందంటే ఇప్పుడు 7 అయిందనమాట. ఇక్కడ రేషియో దేనికి అవుతుందని చెప్పాను, మార్కెట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి అవుతుందని చెప్పాను. అవునా, నెక్స్ట్ టైం డిస్కౌంట్ ఎంత వచ్చింది, 16% డిస్కౌంట్ వచ్చింది. మరి 16% డిస్కౌంట్ అంటే ఏమవుతుంది, వాల్యూ 16% అంటే 16/100 అవుతుంది. అవునా కదా, క్యాన్సిల్ చేస్తే చేయండి లేదంటే జస్ట్ లీవ్ ఇట్. అవునా, సో ఇక్కడ 100 ఉండాల్సింది 16 తగ్గిందనమాట. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 84 అవుతుంది. అవునా కదా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అనేది 1000 పార్ట్స్ అవుతుంది. అవునా, 1000 పార్ట్స్ అవుతుంది. ఇది ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే చూడండి, 7 4 28, 2 క్యారీ 7 8 56, అది ఒక 2 58 అనమాట. ఇది 588 అవుతుంది. అవునా, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అవునా, సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 588 పార్ట్స్. మనీ రూపంలో ఎంత ఇచ్చాడు, 1176 ఇచ్చాడా, 1176 ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ కాదు, మనల్ని అడుగుతుంది ఏంటంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. మరి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఏమవుతుందంటే చూడండి
ఇక్కడ మనకి 412 అవుతుందా, 412 పార్ట్స్ అవుతుంది అనమాట. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, 412 పార్ట్స్. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 588 అనేది 1176లో ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 412 అంటే 2 2s 4, 2 1s 2, 2 4s 8 అనమాట. సో అలా 824 అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఒకవేళ మార్కెట్ ప్రైస్ జరిగితే అప్పుడు 1000 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాం, ఓకేనా. 1000 పార్ట్స్ వాల్యూ, ఓకేనా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏది అడిగితే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద వాల్యూ ఆఫ్ ఎ మెషిన్ డెప్రిసియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ ₹1,62,000 వాట్ వాజ్ ద వాల్యూ ఇన్ రూపీస్ ఆఫ్ ద మెషిన్ 2 years ago అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక యంత్రం విలువ ప్రతి సంవత్సరం 10% చొప్పున తగ్గుతుంది, దాని ప్రస్తుత విలువ ₹1,62,000, 2 సంవత్సరాల క్రితం ఈ యంత్రం విలువ ఎంత ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీన్ని మనం రేషియోస్లో చేద్దాం, ఓకేనా. అయితే ఒక మిషన్ ఉందన్నమాట, దాని వాల్యూ ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 10% అలా తగ్గుతూ వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒకవేళ ప్రజెంట్ వాల్యూ కనుక ₹1,62,000 ఉంటే 2 years ago ఉన్న మిషన్ వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు. ప్రజెంట్ వాల్యూ ₹1,62,000 ఉంటే 2 years ago ఉన్న వాల్యూ ఎంత, 2 సంవత్సరాల క్రితం ఉన్న వాల్యూ ఎంత అనేసి కనుక్కోమంటున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియోస్లో అన్నా కదా, సో ప్రతి సంవత్సరం ఎంత తగ్గుతుంది, 10% తగ్గుతుంది, అవునా. మరి 10% అంటే ఫ్రాక్షన్లో 1/10 అనమాట, తగ్గుతుంది కాబట్టి మైనస్ అంటే సింపుల్గా వాల్యూ అనేది 10 ఉండాల్సింది, ఎంత అవుతుంది, 1 తగ్గి 9 అవుతుంది. ఇది 1 yearకి. కానీ ఇక్కడ మనకి టోటల్ టైం ఎంత ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ప్రజెంట్ ఇచ్చాడు, అవునా. ఇది ప్రజెంట్ అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, 2 years agoకి వెళ్ళాలి, అంటే వెనక్కి 2 years వెళ్ళాలి, అంటే టోటల్ టైం ఎంత అవుతుంది, 2 years అవుతుంది, అవునా కదా. సో అలా 2 years కాబట్టి ఇది 1 year కదా, మళ్ళీ ఇంకొక ఇయర్ కూడా తీసుకోవాలి కదా, 2 years కదా టోటల్, ఇంకొక ఇయర్ అంటే మళ్ళీ 10% తగ్గుతుంది, అంటే 10 ఉండాల్సింది మళ్ళీ 9 అవుతుంది. కానీ ఇక్కడ ఇలా తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 2 years అన్నాడు కాబట్టి ఇక్కడే స్క్వేర్ చేసేసేయండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 తగ్గిది కదా. సో సింపుల్గా 2 years టైం ఉంది కాబట్టి స్క్వేర్ చేసేసేయండి. అదే ఒకవేళ 3 years ఉంటే క్యూబ్ చేస్తాం, అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట, ఓకేనా. ఇది బండ్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇది వచ్చేసరికి 100 పార్ట్స్ అవుతుంది, అలాగే ఇది వచ్చేసరికి 81 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఏంటి, 2 years ago ఉన్న వాల్యూ ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజెంట్ వాల్యూ అనుకుంటే, ఇది ప్రజెంట్ ఉన్న వాల్యూ అనుకుంటే దీని వెనకాల ఏదైతే ఉంటుందో అది 2 years ago ఉన్న వాల్యూ, దీని వెనకాల దీనికి పాస్ట్ అనమాట, ఓకేనా. సో దీని వెనకాల ఉంటే అది 2 years ago ఉన్న వాల్యూ అవుతుంది. అదే ఒకవేళ ఫ్యూచర్ గురించి మాట్లాడితే అప్పుడు ఇది ఇక్కడ ఉండేది ప్రజెంట్ వాల్యూ తీసుకొని దాని తర్వాత వచ్చేది ఫ్యూచర్ వాల్యూ తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చింది 2 years ago వాల్యూ కాబట్టి ఇది ప్రజెంట్గా తీసుకున్నాం, దాని వెనకాల వచ్చింది 2 years ago వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే ₹1,62,000 అయితే ఇచ్చాడు, అవునా. కానీ ఇక్కడ ప్రజెంట్ వాల్యూ పార్ట్స్ రూపంలో ఎంత ఉంది, 81 పార్ట్స్ ఉంది, అవునా. సో మనల్ని ఏమడిగాడు, 2 years ago ఉన్న వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి 2 years ago ఉన్న వాల్యూ అంటే ఎంత, 100 పార్ట్స్ కదా. సో ఈ 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అర్థమైందా. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, 81 ఇక్కడ 162లో 2 టైమ్స్ పోతుంది, అవునా. సో 2000 × 100 అంటే ఎంత అవుతుంది, 2 lakhs అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా 2 years ago వాల్యూ ఎంత అంటే ₹2 lakh అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కంపెనీ ఆఫర్స్ 2 successive discounts of 20% and 35% on the sale of a food processor. What is the final sale price in rupees to the nearest rupee of a food processor costing ₹4,580 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గృహ ఉపకరణాల కంపెనీ ఒక ఫుడ్ ప్రాసెసర్ అమ్మకంపై వరుసగా 20% మరియు 35% తగ్గింపులు ఇస్తుంది. ₹4,580 ధర ఉన్న ఫుడ్ ప్రాసెసర్ యొక్క చివరి విక్రయ ధర రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఫుడ్ ప్రాసెసర్ ఉందన్నమాట, దాని యొక్క కాస్ట్ ఎంత అంటే
4580. అయితే దీని మీద ఎన్ని డిస్కౌంట్స్ వస్తున్నాయంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎంత అంటే 20% ఒకటి, 35% ఒకటి. ఎందుకంటే ఇక్కడ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ మీద కంపెనీ ఏం చేస్తుంది, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తుంది. మరి ఫుడ్ ప్రాసెసర్ అనేది కూడా ఏంటి, ఇది కూడా హౌస్ హోల్డ్ అప్లయన్స్ అనే కదా. సో దీని మీద కూడా 20%, 35% 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అయితే వస్తాయన్నమాట. అలా డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ సేల్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ యొక్క కాస్ట్ ఎంత అంటే 4580. అవునా, 4580. దాని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది, 20% వచ్చింది. అంటే 1/5 కదా, సో డిస్కౌంట్ కదా, అంటే 5 ఉండాల్సింది 4 అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఎంత డిస్కౌంట్, 35%. 35% అంటే 35/100. క్యాన్సిల్ చేయకుండా అలా వదిలేసేయండి. అవునా, సో 100 ఉండాల్సింది 35 తగ్గింది, అంటే ఇప్పుడు ప్రజెంట్ 65 అవుతుంది అనమాట. అలా ఈ విధంగా డిస్కౌంట్లు వచ్చిన తర్వాత ఇదేమవుతుంది, దిస్ విల్ బి సెల్లింగ్ ప్రైస్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 5 1 టైం, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 1 5, 5 3 15 అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నా. ఎలాగంటే చూడండి, ఇక్కడ 4 × 13 అంటే ఎంత అవుతుంది, 52 అవుతుంది. ఎంత అవుతుంది, 52 అవుతుంది. కానీ నేనేమనుకుంటానంటే ఈ 52ని కాసేపు అప్రాక్సిమేట్గా 50 అనుకుంటా. ఓకేనా. 52ని అప్రాక్సిమేట్గా 50 అనుకుంటా. సో ఎప్పుడైతే 50 అనుకుంటానో ఇక్కడ 0, ఇక్కడ కింద 0 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకి 5, ఇక్కడ 458, 5 × 458 అనమాట. ఓకేనా. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఏమవుతుందంటే చూడండి, 5 8s 40, 4 క్యారీ, 5 5s 25, 4 29, 2 క్యారీ, 5 4s 20, అదొక 2 అనమాట. ఓకేనా. సో అలా అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందంటే 2290 రూపీస్ అయితే వచ్చిందనమాట. కానీ నిజానికి మనకి ఇక్కడ 50 ఉందా, 50 లేదు. 50 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది, 52 ఉంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాల్యూ కూడా ఏమవ్వాలి, దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట. 2290 కంటే కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట. మరి ఇక్కడ ఇది సుమారుగా 2300 కదా. సో దీనికంటే కొద్దిగా ఎక్కువ అంటే ఇదిగోండి 2500, చాలా ఎక్కువ ఉంది. 2900 చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ 3600 దాకా వెళ్ళిపోతుంది, చాలా ఎక్కువ ఉంది. సో 2290 అంటే 2300 దగ్గరికి ఏది ఉంది, ఇదిగోండి 2382. అలా ఆప్షన్ 3 అనేది మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ కంపెనీ ఆఫర్స్ 5% డిస్కౌంట్ ఆన్ క్యాష్ పర్చేజెస్, హౌ మచ్ వుడ్ దర్శన్ పే ఇన్ క్యాష్ ఫర్ ఎ బైక్ పర్చేజ్డ్ ఫ్రమ్ ది కంపెనీ ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 75,200 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కంపెనీ నగదు కొనుగోలుపై 5% రాయితీని అందిస్తుంది. మార్కెట్ ధర 75,200 రూపాయలు ఉండగా దర్శన్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన బైక్ కోసం నగదులో ఎంత చెల్లిస్తాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక కంపెనీ ఏం చేస్తుందంటే క్యాష్ పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5% డిస్కౌంట్ అయితే ఇస్తుందన్నమాట. క్యాష్ పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5% డిస్కౌంట్ ఇస్తుంది. అయితే ఇక్కడ దర్శన్ అనేవాడు ఏం చేశాడంటే ఒక బైక్ని కొంటాడనమాట. ఈ కంపెనీ నుంచి ఒక బైక్ని కొంటాడు. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 75,200 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ వీడేం చేస్తాడంటే క్యాష్ పేమెంట్ చేస్తాడనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇలా క్యాష్ పేమెంట్ చేస్తే అప్పుడు వీడు ఈ బైక్ కోసం ఎంత పే చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ బైక్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత, 75,200 రూపీస్. అవునా కదా, 75,200 రూపీస్. మార్కెట్ ప్రైస్ అంటే మనం 100%గా తీసుకోవచ్చా లేదా, చెప్పానా లేదా. సో ఇదనమాట. అయితే ఇక్కడ వీడు క్యాష్లో పే చేస్తున్నాడు కాబట్టి, క్యాష్ పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి వీడికి 5% డిస్కౌంట్ వచ్చింది దీని మీద. మరి 5% డిస్కౌంట్ వస్తే వాడు ఎంత పే చేస్తాడు, ఓన్లీ 95% పే చేస్తాడు. ఆ 5% డిస్కౌంట్ కదా, సో 95% పే చేస్తాడు. ఇది మనీ రూపంలో ఎంత అనేసి అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ అని కదా. చూడండి ఇక్కడ మనకి పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 0000 గెట్ క్యాన్సిల్డ్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 752 ఇంటూ 95 అవుతుంది అనమాట. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ అప్లై చేద్దామా. అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 7 2 పక్కన పడేసే 5 ఉంటుంది. అలాగే ఇక్కడ 9 పక్కన పడేసే 5 × 5
అంటే ఎంత అవుతుంది 25 అంటే 2 + 5 7 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా డిజిటల్ సమ్ ఎంత ఉండాలంటే మనకి 7 ఉండాలి. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 7 4 ఎంత అవుతుంది 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 అవుతుంది, అంటే ఇది రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 5 4 పక్కన పడేస్తే ఎంత అవుతుంది మనకి 7 అవుతుంది. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 4 నెక్స్ట్ 7 2 పక్కన పడేస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0 or 9 డిజిటల్ సమ్ అంటాం. మనకి ఇక్కడ కావాల్సింది 7 కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 4 8 1 అంటే ఇది 9 అవుతుందా, అంటే ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో దీనికి కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఈ రెండిట్లో ఒక ఆప్షనే మనకి ఉండాలన్నమాట. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ ఆల్రెడీ అప్లై చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ 2 డిజిట్స్ వెరిఫై చేద్దాం. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇది 50తో ఎండ్ అవుతుంది, ఇది వచ్చేసరికి 40తో ఎండ్ అవుతుంది. సో అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ వెరిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ వాల్యూ ఎంత 752. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 752 × 95 అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ 5 2s 10 1 క్యారీ 5 5s 25 అది ఒక 1 26 అనమాట. ఇక్కడ 2 డిజిట్స్ వచ్చేసినాయి, వదిలేసాయి. ఓకేనా. సో ఇది మనకు అనవసరం, ముందున్నది. అలాగే ఇక్కడ ఇంటూ పెట్టేసాయి 9 2s 18 1 క్యారీ, ఇంకా ఇక్కడ 2 ప్లేసెస్ వచ్చేసినాయి, ఇంకా మనకి ఇటు ఉన్నది అనవసరం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫైనల్గా ఏమొస్తుంది అంటే ఇది 0 అవుతుంది, 6 8 14 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వాల్యూ ఏదైనా ఉండనివ్వండి, కానీ మనకి లాస్ట్లో మాత్రం 40 రావాలి. ఇక్కడ వాల్యూ ఏదైనా ఉండనివ్వండి, బట్ 40 అనేది లాస్ట్లో రావాలి. ఇక్కడ 40 లేదు కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ 40 ఉంది కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇఫ్ ఏ షాప్ కీపర్ అలౌస్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% ఈచ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ₹80 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారి ₹80 ముద్రించబడిన ధరపై 2 సార్లు 5% తగ్గింపు అనుమతిస్తే ఆ ఆర్టికల్ యొక్క విక్రయ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే కదా. చూడండి ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు అనమాట. ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹80 ఇచ్చాడు. అయితే దీని మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. అది కూడా ఏంటంటే 5% ఈచ్ అనమాట. ఓకేనా. 5 ఈచ్ అంటున్నాడు కదా. సో అలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. అలా డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 5% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/20 అవుతుందని చెప్పాను. సో 20 ఉండాల్సింది 1 తగ్గుతుంది అంటే 19 అవుతుంది. అలాగే మళ్ళీ 5% డిస్కౌంట్ కదా, మళ్ళీ సేమ్ అనమాట. ఓకేనా. 20 ఉండాల్సింది 19 అవుతుంది. మీకు కావాలనుకుంటే సింపుల్గా ఇక్కడే స్క్వేర్ చేసేయచ్చు, ఎందుకంటే 5% కదా. సో 19 × 19 20 × 20 చేసే బదులు ఇది ఎత్తేసేసి డైరెక్ట్గా స్క్వేర్ చేసుకోండి. అలా చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి 0 గెట్ క్యాన్సిల్, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుందా, అలాగే 2 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ నేను 10 టైమ్స్ క్యాన్సిల్ చేసుకుంటాను, ఎందుకంటే బై 10 అంటే పాయింట్ పెట్టేసేయచ్చు కదా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 2 × 19² అంటే మనందరూ తెలుసు ఎంత 361 అని తెలుసు, బై 10 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు బట్ నేను చేయట్లేదు. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 2 అను ఇక్కడ 2 6 12 1 క్యారీ 2 3 6 అను అది ఒక 1 7 అనమాట. సో 722 బై 10 ఉంది కదా. సో 72.2 అనమాట. సో 72.2 అంటే ఇదిగోండి ఆప్షన్ 3 అనమాట. సో ఈ విధంగా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹72.2 అయితే అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ గివ్స్ 20% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. జోగిందర్ బైస్ ఏ సూట్ కేస్ ఫ్రమ్ ది షాప్ ఎట్ అన్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ది రెడ్యూస్డ్ ప్రైస్. ఇఫ్ ద ఎంఆర్పి ఆఫ్ ద సూట్ కేస్ ఈజ్ ₹1200 దెన్ ఫైండ్ ది పర్చేసింగ్ ప్రైస్ పెయిడ్ బై జోగిందర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఎంఆర్పిపై 20% తగ్గింపును అందిస్తున్నాడు. జోగిందర్ దుకాణం నుంచి ఒక సూట్ కేస్ కొనుగోలు చేస్తాడు. తగ్గించిన ధరపై అదనపు 20% తగ్గింపు కల్పించబడుతుంది. సూట్ కేసు యొక్క ఎంఆర్పి ₹1200 అయితే జోగిందర్ చెల్లించిన కొనుగోలు ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక సూట్ కేసు ఉందన్నమాట. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹1200
రూపీస్ అనమాట. అయితే ఇది మార్కెట్ ప్రైస్ కదా, ఇక్కడ ఏమంటున్నాడు, షాప్ కీపర్ గివ్స్ 20% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. ఓకేనా. సో ఈ ఎంఆర్పి మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద 20% డిస్కౌంట్ షాప్ కూడా ఇచ్చేస్తాడు. ఓకేనా. మరి దీని మీద 20% డిస్కౌంట్ అంటే 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 1/5 అంటే 5 ఉండాల్సింది 4 అవుతుంది అనమాట, 1 తగ్గిపోయి. అవునా కదా, డైరెక్ట్ చెప్తున్నా. అలా షాప్ కీపర్ ఇనీషియల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చేసాడు అనమాట. అయితే ఇక్కడ వీడేం చేస్తున్నాడు, జోగేందర్ అనేవాడు, జోగేందర్ బైస్ ద సూట్ కేస్ ఫ్రమ్ ద షాప్ ఎట్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ రెడ్యూస్డ్ ప్రైస్. ఇనీషియల్గా షాప్ కీపర్ డిస్కౌంట్ ఇస్తాడు కదా, ఇంత అవుతుంది కదా, అప్పుడు వాల్యూ అనేది డిస్కౌంట్ పోగా, సో దీని మీద అడిషనల్ 20% డిస్కౌంట్తో కొంటాడు అనమాట. ఓకేనా. దీని మీద మళ్ళీ 20% అడిషనల్ డిస్కౌంట్తో కొంటాడు. అలా కనుక కొంటే వాడికి సంబంధించిన పర్చేసింగ్ ప్రైస్ ఎంత అంటే వాడు ఎంత పే చేశాడు అనేసి అడుగుతున్నాడు. ఓకేనా. అంటే వాడు ఎంత కొన్నాడు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో దీని మీద మళ్ళీ ఎంత డిస్కౌంట్, 20% అంటే మళ్ళీ 5 ఉండాల్సింది 4 అవుతుంది. అవునా కదా, 1/5 కదా, సో 5 ఉండాల్సింది 4 అవుతుంది అనమాట. అలా వాడు ఎంత పే చేస్తాడు అంటే 2 డిస్కౌంట్లు పోగా ఎంత అయితే వాల్యూ ఉంటుందో అంత పే చేస్తాడు. అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో పే చేసేది కదా అడిగింది, సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 5 × 5 25 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 100లో 4 టైమ్స్ పోతుంది. అవునా. సో ఇప్పుడు లాస్ట్ డిజిట్ వెరిఫై చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వెరిఫై చేయొచ్చు. ఇక్కడ 2 అను ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత, 4 అంటే 8 అవుతుంది. అలాగే 8 అను 4 ఎంత అవుతుంది, 8 4s 32 అంటే లాస్ట్లో 2 వస్తుంది. 2 అను 4 మల్టిప్లై అయితే 2 4s 8 వస్తుంది. అంటే తిరిగి మళ్ళీ లాస్ట్లో 8 రావాలన్నమాట. సో 7 6 8 అనేది మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, వెన్ అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 5% డిస్కౌంట్ దెన్ దెర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 14%. ఇఫ్ ద డిస్కౌంట్ ఈజ్ 11% దెన్ వాట్ విల్ బి ది ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 5% తగ్గింపుతో విక్రయించబడినప్పుడు 14% లాభం వస్తుంది, తగ్గింపు 11% అయినప్పుడు లాభం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇనీషియల్గా ఆర్టికల్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది, 5% డిస్కౌంట్ వస్తుంది. అలా 5% డిస్కౌంట్ వచ్చినప్పుడు అప్పుడు ఏమొస్తుంది, 14% ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ డిస్కౌంట్ కనుక 11% అయితే అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా. సో ఇక్కడ ఈ ఫస్ట్ మెథడ్ ఏంటంటే చూడండి, ఇక్కడ డిస్కౌంట్ దేని మీద వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా కదా. సో మార్కెట్ ప్రైస్ని నేను 100 పార్ట్స్ అనుకుంటున్నాను. అలాగే ప్రాఫిట్ దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. ఇది కూడా కంప్లీట్గా 100గానే తీసుకోవాలి, కానీ ఇక్కడ పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ తీసుకోవాలన్నమాట, డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడ మనకి 5% డిస్కౌంట్ వచ్చింది. మరి 5% డిస్కౌంట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ దీని ప్రకారం చూస్తే 5% డిస్కౌంట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 95 పార్ట్స్ అవుతుంది. అవునా. అలాగే ఇక్కడ 5% డిస్కౌంట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 14% ప్రాఫిట్ వస్తుంది. మరి దీని మీద 14% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 114% అవుతుంది. అవునా కదా. మరి ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, మరి 2 సెల్లింగ్ ప్రైజ్లు కాబట్టి 2 ఈక్వల్ అవుతాయి. అవునా. అయితే ఇక్కడేమంటున్నాడు, ఒకవేళ డిస్కౌంట్ కనుక 11% ఉంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ దీని మీద 11% డిస్కౌంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 89 పార్ట్స్ అవుతుంది. అవునా. అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ని పర్సంటేజ్లో కనుక్కొని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది, 19 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 19 ఇక్కడ మనకి 6 టైమ్స్ పోతుంది అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 6 9 54, 5 క్యారీ, 6 8 48, అదొక 5 అనమాట. 48 5 అంటే ఎంత అవుతుంది, 53 అవుతుంది. 534 అవుతుంది అనమాట. సో ఇక్కడ బై 5 వస్తుంది కదా, ఇక్కడికి బై 5 అనమాట. క్యాన్సిల్ చేస్తే మనకి వస్తుంది అనమాట సెల్లింగ్ ప్రైస్. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, 5 అనేది 5లో 1 టైం పోతుంది, 3లో పోదు, 0 పెట్టేస్తే 34 అవుతుంది. 34 అంటే 5 6 సార్లు పోతుంది. అవునా కదా. సో 5 6 30 పోగా 4 మిగులుతుంది, పాయింట్ పెడితే 40 అవుతుంది. అంటే 5 8 సార్లు పోతుంది. అలా ఎంత పర్సెంటేజ్ అంటే 106.8%. ఇది సెల్లింగ్ ప్రైస్ కదా.
కాస్ట్ ప్రైస్ ఏమో 100% ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 106.8% ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆబ్వియస్లీ 6.8% వచ్చిందనమాట. ఓకేనా. సో డైరెక్ట్గా చూసి చెప్పేసేయచ్చు, ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట, ఎందుకంటే కంప్లీట్గా 100% కదా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ మనకేముంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, అలాగే దానికి సంబంధించిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. ఇక్కడ నుంచి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమవుతుంది రేషియో అనేది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే 100 మైనస్ 5 అనమాట. ఎంత అవుతుంది, 95 అవుతుంది. బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, సో 100 ప్లస్ 14 కదా, సో 114 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి రెండోసారి డిస్కౌంట్ ఉంది, అలాగే మనకి ప్రాఫిట్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. రెండోసారి ఏమో డిస్కౌంట్ ఉంది, పైన డిస్కౌంట్ ఉంది, కింద ప్రాఫిట్ అడుగుతున్నాడు. డిస్కౌంట్ 11% అంటే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ అంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్, 100 మైనస్ 11 అనమాట, అంటే 89 అవుతుంది. బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ మనకు తెలియదు అనమాట, ఇది కనుక్కోవాలి. అయితే ఇక్కడ దీని రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. అలాగే దీని రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఉన్న రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సేమ్ ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఏమీ మారవు, అప్పుడు వాటి యొక్క రేషియో కూడా మారదు. మరి ఈ రెండు దీనికి ఈక్వల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి, అవునా కదా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. రెండింటిని ఈక్వల్ చేసి క్యాన్సిల్ చేసి ఈ పీ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 19 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, 19 ఇక్కడ ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి ఏమవుతుందంటే, ఇక్కడ 5 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 89 అనమాట. 6 9 అంతా 54, 5 క్యారీ, 6 8 అంతా 48, అది ఒక 5 53, 534. సో 5తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి చూడండి, 5 ఇక్కడ 1 టైము, 5 ఇక్కడ 1 టైం పోతుందా, 1 టైం పోతుంది. ఇక్కడ 3లో పోదు, 0 పెట్టేస్తే 34 తీసుకో. సో 5 6 సార్లు పోతుంది, ఇంకా 4 మిగులుతుంది. పాయింట్ పెడితే 40 అవుతుంది, అంటే 8 టైమ్స్ పోతుంది అనమాట. సో 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 106.8. దీని నుంచి ప్రాఫిట్ ఏమవుతుంది, డైరెక్ట్గా 100 అటు వెళ్ళిపోతే 6.8 అవుతుంది. అంటే ప్రాఫిట్ అనేది ఇక్కడ పి ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 6.8%. డైరెక్ట్గా ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అయిపోయింది. ఇందాక చేసిన 6.8%, ఇలా చేసినా సరే 6.8% మనకు వచ్చిందనమాట. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే, సేమ్ ప్రాబ్లంలో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఏం మారదు, ఎందుకంటే ఆర్టికల్ ఏమైనా మారుతుందా, మారతలేదు కదా. సో అలాంటప్పుడు కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ మారినప్పుడు వాటి యొక్క రేషియో కూడా మారదు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ద వాల్యూ ఆఫ్ ఎ కార్ డెప్రిసియేట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% ఎవ్రీ ఇయర్. ఆఫ్టర్ 2 years ద వాల్యూ ఆఫ్ ద కార్ విల్ బి రూపీస్ 4,80,000. ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కారు యొక్క విలువ ప్రతి సంవత్సరం 20% తగ్గుతుంది. 2 సంవత్సరాల తర్వాత కారు యొక్క విలువ 4,80,000 రూపాయలు. కారు యొక్క అసలు ధర అనేది ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీన్ని రేషియోస్లో చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ కార్ యొక్క వాల్యూ అనేది ప్రతి సంవత్సరం ఏమవుతుంది, 20% అలా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. మరి ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/5 అవుతుంది. డిక్రీజ్ కదా, మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 5 ఉండాల్సింది ఏమవుతుంది, 4 అవుతుంది. 1 తగ్గిపోయి 4 అవుతుంది అనమాట. ఇది 1 yearకి. కానీ ఇక్కడ ఎన్ని ఇయర్స్ అంటే చూడండి, ఇక్కడ ఆఫ్టర్ 2 years తర్వాత వాల్యూ ఇచ్చాడు. అంటే ప్రజెంట్ నుంచి 2 years తర్వాత వాల్యూ ఇచ్చాడు. మరి ప్రజెంట్ నుంచి 2 years తర్వాత అంటే ఇక్కడ టైం ఎంత, టైం 2 years అని కదా. సో 2 years కాబట్టి ఏమవుతుంది, సింపుల్గా స్క్వేర్ చేయమన్నా, ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 5 ఉండాల్సింది 4 అవుతుంది కదా. సో ఇలా చేయకుండా డైరెక్ట్గా 2 years కాబట్టి స్క్వేర్ చేయమన్నా. ఒకవేళ 3 years అయితే క్యూబ్ చేస్తాం, అంతకుమించి డిఫరెన్స్ ఉండదు. ఓకేనా. సో ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుందంటే 25:16 అవుతుందా, 25:16 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, 2 years తర్వాత వాల్యూ ఇచ్చాడు, అంటే ఫ్యూచర్లో వాల్యూ ఇచ్చాడు. సో ఫ్యూచర్లో వాల్యూ అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, ప్రజెంట్ వాల్యూ ఫ్యూచర్ వాల్యూ ఎలా తీసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఇది ప్రజెంట్ అనుకోండి, ఇది ప్రజెంట్ వాల్యూ అనుకుంటే దీని తర్వాత వచ్చేది మనకి ఫ్యూచర్లో ఉండే వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ప్రజెంట్ వాల్యూ అనుకుంటే దీని తర్వాత వచ్చేది ఫ్యూచర్లో వాల్యూ. దీనికంటే ఇంతకు ముందు క్వశ్చన్ వచ్చింది కదా. సో ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి,
2 years ఎగో వాల్యూ ఇచ్చాడు. అప్పుడు ఏం తీసుకున్నాం, ఇక్కడది ప్రజెంట్ వాల్యూ తీసుకున్నాం. ఇది ఇక్కడ ఈ ప్లేస్లో ఉండేది ప్రజెంట్ వాల్యూ తీసుకొని దీని వెనకాల ఉండేది 2 years ఎగో వాల్యూ తీసుకున్నాం అనమాట. కానీ ఇక్కడ మనకి ఫ్యూచర్కి సంబంధించింది ఇచ్చాడు. అప్పుడు ఇది ప్రజెంట్ తీసుకుంటాం, దీని తర్వాత వచ్చేది ఫ్యూచర్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు 2 years తర్వాత వాల్యూ ఇచ్చాడు. అంటే 2 years తర్వాత వాల్యూ అంటే ఇది ఈ వాల్యూ అనమాట. ఇది ఫ్యూచర్లో వాల్యూ కదా, ఈ ఫ్యూచర్లో వాల్యూ ఇచ్చాడు అనమాట. ఎంత అంటే ఇది 16 పార్ట్స్. వాడిచ్చింది ఎంత, 4,80,000 రూపాయలు. ఎంత ఇచ్చాడు, 4,80,000 రూపాయలు ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నాడు. ఒరిజినల్ ప్రైస్ అంటే సింపుల్గా ప్రజెంట్ ఉన్న ప్రైస్ అనమాట. ఓకేనా. సో 25 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. 16 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 48లో 3 టైమ్స్ పోతుంది. పక్కన 4 zeros ఉన్నాయి, అవి పక్కన పడేసేయండి. 3 × 25 అంటే 75 అవుతుంది. పక్కనే 4 zeros అనమాట, పక్కనే 4 zeros. అలా ఇక్కడ మనకి ఏమవుతుందంటే 7,50,000 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది, 7,50,000 అనేది దాని యొక్క కార్ యొక్క ఒరిజినల్ ప్రైస్ అనమాట, అంటే ప్రజెంట్ ప్రైస్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఇన్ ఏ గవర్నమెంట్ స్కీమ్ ఇఫ్ ఎన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ పెయిడ్ బిఫోర్ ద డ్యూ డేట్ వన్ గెట్స్ ఎ రిడక్షన్ ఆఫ్ 5% ఆన్ ద అమౌంట్ ఆఫ్ ది బిల్ బై పేయింగ్ ద బిల్ బిఫోర్ ద డ్యూ డేట్ ఏ పర్సన్ గాట్ రిడక్షన్ ఆఫ్ 20 rupees ద అమౌంట్ ఆఫ్ హిజ్ ఎలక్ట్రిసిటీ బిల్ వాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ప్రభుత్వ పథకంలో విద్యుత్ బిల్ చెల్లింపు గడువుకు ముందే చెల్లిస్తే బిల్లు మొత్తంపై 5% తగ్గింపు పొందుతారు. గడువుకు ముందే బిల్ చెల్లించినందుకు ఒక వ్యక్తికి 20 రూపాయల తగ్గింపు అందింది. అతని విద్యుత్ బిల్ మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉందన్నమాట. ఏంటి ఆ స్కీమ్ అంటే ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్ని డ్యూ డేట్ కంటే ముందే కట్టేస్తారో, అంటే కట్టాల్సిన డేట్ కంటే ముందే ఎవరైతే కట్టేస్తారో వాళ్ళకి 5% రిడక్షన్ వచ్చింది అనమాట. అంటే సింపుల్గా 5% డిస్కౌంట్ వచ్చింది అనమాట బిల్లు మీద. ఓకేనా. ఎవరైతే ముందు పే చేస్తారో పేమెంట్ డేట్ కంటే ముందు పే చేస్తారో వాళ్ళకి 5% రిడక్షన్ వచ్చింది, 5% డిస్కౌంట్ వచ్చింది. అయితే ఇక్కడ ఒక పర్సన్ ఏం చేశాడంటే ఆ బిల్లుని డ్యూ డేట్ కంటే ముందే కట్టేశాడు. అలా కట్టడం వల్ల వాడికి ఏమొచ్చింది, హీ గాట్ ఏ రిడక్షన్ ఆఫ్ 20 rupees. వీడికి 20 rupees డిస్కౌంట్ వచ్చిందనమాట. అయితే ఇక్కడ పర్సంటేజ్ రూపంలో రిడక్షన్ ఎంత వస్తుంది, 5% రిడక్షన్ వస్తుంది. కానీ వీడికి మనీ రూపంలో ఎంత రిడక్షన్ వచ్చింది, 20 rupees రిడక్షన్ వచ్చింది. అవునా కదా. సో అలా ఈ 5% దేనికి ఈక్వల్ అవుతుంది, 20 rupeesకి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. డ్యూ డేట్ కంటే ముందే కట్టేస్తే 5% డిస్కౌంట్ వచ్చింది. వీడు డ్యూ డేట్ కంటే ముందే కట్టాడు కానీ మనీ రూపంలో వీడికి 20 rupees డిస్కౌంట్ వచ్చింది. అలా 5% డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 20 rupees డిస్కౌంట్ అనమాట. రెండు డిస్కౌంట్లే కదా, ఈక్వల్ అయిపోతాయి. మనల్ని ఏమడుగుతున్నాడు, అమౌంట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ బిల్ అనేసి అడుగుతున్నాడు. అంటే టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో అది ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ టోటల్ బిల్ అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో అలా ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 20 అయింది. అవునా, 20 times అయింది అనమాట. ఇది కూడా ఏమవ్వాలి, ఇది కూడా ఇంటూ 20 అవ్వాలి. అంటే ఇది ఎంత అవుతుంది అంటే 400 అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ 17% ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ 22% డిస్కౌంట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ షుడ్ బి హౌ మచ్ మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 22% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 17% లాభాన్ని పొందడానికి ఒక ఆర్టికల్ ముద్రించబడిన ధర దాని కొన్న వేల కంటే ఎంత ఎక్కువ ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 17% ప్రాఫిట్ రావాలంటే అది కూడా ఎప్పుడు, ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ 22% డిస్కౌంట్. అంటే 22% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ దాని మీద 17% ప్రాఫిట్ రావాలంటే అప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఈ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 22% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 17% ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే కదా. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ అంటున్నాడు, అలాగే కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సో సింపుల్గా ఏం చేయొచ్చు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టేసేయచ్చు కదా. సో ఏమవుతుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్. సో 100 మైనస్ 22 అంటే ఎంత అవుతుంది, 78 అవుతుంది. డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్, 100 ప్లస్ 17 అంటే 117 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 3 పోతుంది చూడండి. 3 ఇక్కడ 7లో 2 times పోతుంది, 1 మిగులుతుంది.
మిగులుతుంది 18 అవుతుంది. అంటే 3 అనేది 6 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 11లో 3 టైమ్స్ పోతుంది. ఇంకా 2 మిగులుతుంది 27 అవుతుంది. అంటే 9 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ చూస్తే మనకేమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 13 అనేది 26లో 2 టైమ్స్ పోతుంది. 13 అనేది ఇక్కడ 3 టైమ్స్ పోతుంది 39లో. అవునా? సో అలా రేషియో ఏమవుతుంది అంటే 2:3 అవుతుంది. అవునా? అయితే ఇక్కడేమంటున్నాడు అంటే కాస్ట్ ప్రైస్ కంటే మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ ఉండాలి అంటున్నాడు. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమో 2 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ ఏమో 3 పార్ట్స్. సో కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 1 పార్ట్ ఎక్కువ ఉంది. అవునా? సో దేంతో పోలిస్తే కాస్ట్ ప్రైస్తో పోలిస్తే 1 పార్ట్ ఎక్కువ ఉంది. సో కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి 1 పార్ట్ ఎక్కువ ఉంది. కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి బై 2% అంటున్నాడు కదా. సో ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50% అవుతుందా? 50% అంటే 17% ప్రాఫిట్ రావాలంటే, అది కూడా 22% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఎక్కువ ఉండాలి? 50% ఎక్కువ ఉండాలి. సో 50% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ బైక్ ఈజ్ పర్చేజ్డ్ ఫర్ ₹50,000, ఇట్స్ రేట్ డిప్రిసియేట్స్ ఎట్ 10% యాన్యువల్లీ. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్స్ వాల్యూ బీ ₹36,450 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక బైక్ 50,000 రూపాయలకి కొనుగోలు చేయబడింది. దీని రేటు ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది. దీని విలువ ₹36,450 రూపాయలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బైక్ యొక్క ప్రైస్ ఎంత అంటే, కాస్ట్ ఎంత అంటే 50,000 రూపీస్ అనమాట. అవునా? 50,000 రూపీస్. అయితే ఈ కాస్ట్ ఏదైతే ఉందో, ఈ రేట్ ఏదైతే ఉందో, ఇదేమవుతుంది ప్రతి సంవత్సరం 10% తగ్గిపోతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఏమవుతుంది 10% తగ్గిపోతుంది. అయితే అలా తగ్గుతూ ఫైనల్గా 36,450 రూపాయలు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ రేట్ ఎంత? 50,000. ఇది ప్రతి సంవత్సరం 10% అలా తగ్గుతూ వెళ్తుంది. అలా తగ్గుతూ వెళ్ళే క్రమంలో ఫైనల్గా 36,450 రూపాయలు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ 10% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/10 తగ్గుతుంది కదా, మైనస్ అనమాట. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 10 ఉండాల్సింది 1 తగ్గుతుంది అంటే 9 అవుతుంది. ఇది 1 ఇయర్కి. అలా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 ఉండాల్సింది 9 తగ్గుతుంది. అలా నెక్స్ట్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, ఎందుకంటే హౌ మెనీ ఇయర్స్ మనల్ని కనుక్కోమన్నాడు ఎన్ని సంవత్సరాలు. అలా సపోజ్ n ఇయర్స్ అనుకుందాం. అలా n ఇయర్స్ అనుకుందాం అనమాట. ఓకేనా? అలా ఫైనల్గా ఇలా తగ్గుతూ వెళ్ళి ఫైనల్గా ఎంత అవ్వాలంటే 36,450 అవ్వాలి. ఇది ఫైనల్ వాల్యూ. ఓకేనా? అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఈ 50,000 అటు పట్టుకెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి 9 × 9 × 9 అలా ఎన్ని టైమ్స్? n టైమ్స్, n ఇయర్స్ కదా. సో ఏమవుతుంది 9 పవర్ n అవుతుంది. బై 10 × 10 × 10 × 10 అలా ఎన్ని ఇయర్స్? n ఇయర్స్ అంటే 10 పవర్ n అవుతుంది. 9 పవర్ n బై 10 పవర్ n అలా హోల్ పవర్ n రాసుకోవచ్చు కదా. హోల్ పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36450 డివైడెడ్ బై 50,000. ఓకేనా? డివైడెడ్ బై 50,000. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది చూడండి. 0 క్యాన్సిల్ అవుతుంది. 5 అవుతుంది చూడండి. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్? 5 ఏళ్ళు 35, 1 క్యారీ 14 అవుతుంది. 14 అంటే మనకి 14 అంటే 5 రోళ్ళు 10, ఇంకా 4 మిగులుతుంది 45 అవుతుంది. అంటే 9 టైమ్స్ పోతుంది. అలాగే 5 ఇక్కడ 1000 టైమ్స్ పోతుంది. అవునా కదా? సో ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని 9 క్యూబ్గా రాసుకుంటా, దీన్ని వచ్చేసరికి 10 క్యూబ్గా రాసుకుంటా. అంటే సింపుల్గా ఇది ఏమవుతుంది ఫైనల్గా 9/10 హోల్ క్యూబ్ అవుతుందా? హోల్ క్యూబు. ఇక్కడ 9/10 హోల్ పవర్ n. కంపేర్ చేస్తే n ఏమవుతుందంటే 3 అవుతుంది. అంటే సింపుల్గా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని? 3 ఇయర్స్ అనమాట. ఓకేనా? 3 ఇయర్స్, డైరెక్ట్గా 3 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, అమౌంట్కి, ప్రిన్సిపల్కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, నెంబర్ ఆఫ్ ఇయర్స్కి మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాని యూజ్ చేసి ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బైక్ని ఎంత పెట్టుకుంటున్నాడు? 50,000 రూపీస్ పెట్టుకుంటున్నాడు. అలా వాడు పెట్టే టోటల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ప్రిన్సిపల్ ఎంత అంటే 50,000 రూపీస్ అనమాట. ఓకేనా? సో అలా ప్రిన్సిపల్ ఎంత అంటే 50,000 రూపీస్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్స్ రేట్ డిప్రిసియేట్స్ ఎట్ 10% యాన్యువల్లీ. అంటే రేట్ ఏమవుతుందంటే
ప్రతి సంవత్సరం 10% డిక్రీజ్ అవుతుందన్నమాట. అంటే సింపుల్గా ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% డిక్రీజ్ అవుతుంది కదా, సో మైనస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, మైనస్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, యాన్యువల్లీ ఇన్ హౌ మెనీ ఇయర్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్ అడుగుతున్నాడు, ఎన్ వాల్యూ అడుగుతున్నాడు, ఇది మనకు తెలియదు. అలాగే ఏమంటున్నాడు, విల్ ఇట్స్ వాల్యూ బి ₹36,450, అంటే 50,000 ఉండాల్సింది, ప్రతి సంవత్సరం 10% తగ్గుతుంది కదా, తగ్గుతూ వెళ్ళి ఫైనల్గా ఎంత అవుతుంది, 36,450 అవుతుంది. ఆ ఫైనల్గా ఉండే వాల్యూవే అమౌంట్ అవుతుంది. అది ఎంత అంటే 36,450. అవునా, సో ఈ నాలుగిటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటి రిలేషన్ అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్ రిలేషన్ సపరేట్గా రాస్తున్నాను. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఏంటంటే ప్రిన్సిపల్ ఇంటూ 1 ± R/100 హోల్ పవర్ n అనమాట. ఓకేనా, R/100 హోల్ పవర్ n, ఇది ఫార్ములా అనమాట. సో ఇక్కడ ప్రిన్సిపల్ అటు తీసుకెళ్ళు, అప్పుడు అమౌంట్కి ప్రిన్సిపల్కి రేషియో వస్తుంది. అమౌంట్ ఎంత 36,450 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత 50,000, ఎంత 50,000 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి ఎప్పుడు మైనస్ తీసుకోవాలి అది తెలియాలన్నమాట. ఇక్కడ మనకి డిప్రిసియేట్ అంటే తగ్గుతుంది, 10% తగ్గుతుంది. తగ్గుతున్నప్పుడు నెగిటివ్ సైన్ అన్న కదా, సో ఇక్కడ నెగిటివ్ తీసుకోవాలి. అదే ఒకవేళ ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకుంటాం, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఉండదన్నమాట. ఓకేనా, చూడండి 1 ప్లస్ ఆర్ అంటే మనకి ఎంత, సారీ ఇక్కడ మైనస్ కదా, 1 - R అంటే 10/100 అంటే సింపుల్గా 1/10 అవుతుంది, హోల్ పవర్ n అనమాట. సో లోపల ఏమవుతుంది, డైరెక్ట్గా 9/10 అవుతుందా, 9/10 అనమాట. సో 9/10 హోల్ పవర్ n అవుతుంది. ఇక్కడ మనకి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే 0 గెట్ క్యాన్సిల్డ్, 5 పోతుంది కదా, 5 ఇక్కడ 1000 టైమ్స్ పోతుంది. అలాగే 5 ఇక్కడ 36లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 14 అవుతుంది. 14 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 5 రోళ్ళు 10, ఇంకా 4 మిగులుతుంది, 45 అవుతుంది. 5 9 45 అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, దీన్ని వచ్చేసరికి ఎలా రాసుకుంటాను, 9 క్యూబ్గా రాసుకుంటా. దీన్ని వచ్చేసరికి 10 క్యూబ్గా రాసుకుంటా. 9 క్యూబ్ బై 10 క్యూబ్ అంటే 9/10 హోల్ క్యూబ్గా రాసుకోవచ్చా లేదా, అది దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. కంపేర్ చేస్తే n వాల్యూ ఎంత అంటే 3. అలా నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని పడతాయి అంటే 3 ఇయర్స్ పడతాయి. అవునా కదా, సో అలా n వాల్యూ 3 అయిపోతుంది డైరెక్ట్గా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.